రే నరసింహ, వచ్చేదారిలో బేకరీ నుంచి కేక్ తెచ్చా, రారా కలిసి తిందాం. రా వస్తున్నా. అన్నా, మా బాబాయ్ కొడుకుది బర్త్డే పార్టీ ఉంది, నేను సాయంత్రం అలా వెళ్ళొస్తా అన్నా. సరే వెళ్ళరా. హానా. అన్నా, అది నరసింహ బర్త్డే పార్టీకి వెళ్తున్నాడు, నన్ను కూడా పిలుస్తాడనుకుంటా. ఒకవేళ పిలిస్తే నేను వెళ్ళొస్తా అన్నా. సరే వెళ్ళురా. సరే అన్నా. అన్నా, ఇక నేను వెళ్ళొస్తా అన్నా. సరే నరసింహ. రే నవాజ్, చెప్పురా. నేను వచ్చే వరకు లేట్ అవుతుంది, కాస్త నా పని కూడా చేసేరా. సరేరా. ఏంట్రా బాధగా ఉందా? ఆ? తను పిలుస్తున్నాడని ఎందుకు ఆశపడ్డావు? అలా ఆశపడ్డం వల్లే ఇప్పుడు చాలా బాధపడుతున్నావు చూడు. నేను ఏదైనా పని చేయాలన్నా ముందు వాడి గురించి ఆలోచిస్తా అన్నా, కానీ వాడు నా గురించి అస్సలు ఆలోచించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా నువ్వెందుకు వాడిని అంతగా నమ్ముతున్నావు? ఎందుకంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నా. నీ ఒక్కడికే వాడి మీద ప్రేమ ఉంటే సరిపోదురా, వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి. నాకు తెలిసి వాడు అందరితో ఎలా ఉన్నాడు, నీతో కూడా అలానే ఉన్నాడు. అందుకే వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక నుంచి నీతో ఎలా ఉన్నాడు నువ్వు కూడా అలానే ఉండు. అన్నా, ఇన్నెన్లుగా కలిసి ఉండి ఇప్పుడు సడన్ గా మారిపోవాలంటే ఎలా అన్నా? వాడి మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే అలానే మోసిపోతూ ఉంటావు. నీ ఇష్టం రా, చెప్పినాను.